యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటో చెప్పమ్మా. ఏం లేదమ్మా, నాకేమో అబ్బాయి కావాలని, మీ అల్లుడి గారికేమో అమ్మాయి కావాలని ఇద్దరం వాదించుకున్నాం. అత్తయ్య గారికి ఎవరు కావాలో అడుగుదామని. అబ్బా, ఎవరు కావాలంటే వాళ్ళనిస్తావా? మంచి మనసుతో ఏదనుకుంటే అదే జరుగుతుంది. అత్త అత్త బిడ్డల్ని కంటాను అని కోడలంటే ఏ అత్తైనా వద్దంటుందా? ఇప్పుడు నువ్విచ్చేదే వరం, మాకు దక్కిన అదృష్టం. నువ్వెళ్ళమ్మా. వదిన, పాలు పొంగిపోతున్నాయి. అయ్యో, అంటే అది తలుచుకుంటే ఎవరినైనా కనగలదా? నేను తలుచుకున్నా కనలేననే కదా నీ ఉద్దేశం? నీ కొడుకులో లోపం ఉంటే నేనెలా వారసుల్ని కనేది? నీకీ విషయం తెలుసు, అయినా ఏదో అనాలి కాబట్టి అంటా. అసలు ఇప్పుడే దీన్ని ఇలా నెత్తినెక్కించుకుంటున్నారే. రేపు నిజంగా వారసుల్నిస్తే అది మహారాణి అవుతుంది. నా బతుకు దాసీ కన్నా హీనంగా తయారవుతుంది. వారసుల్ని కనాలంటే ముందు నెల తప్పాలి కదా. అన్నీ తప్పించడానికి నేనుండగా ఎలా నెల తప్పుతుందో నేను చూస్తా. ఊర్మిళ, టీ కావాలా? వద్దత్తయ్యా. ఎవరికి చెప్తే పని అవుతుంది? నానా, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి నానా? నానా, అది చెప్పు దేవాంశ్. ఆహా, ఏం లేదు నాన్న. బయటికి వెళ్తున్నారా? లేదు. ఏమైంది? ఊరికే అడిగాను నాన్న, ఊరికే. ఏంట్రా, నాన్ననేదో అడగడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు? ఇబ్బంది అన్నయ్య, ఎలా అడగాలో తెలియడం లేదు. పోనీ నాతో చెప్పరా, నేను నాన్నకు చెప్తాను. చెప్పడం సమస్య కాదన్నయ్య, ఒక్క మాటలో చెప్పేయచ్చు. కానీ చెప్పాక వాళ్ళొక చూపు చూస్తారు చూడు, అది తట్టుకోవడమే కష్టం అన్నయ్య. నా వల్లైతే కాదు. అబ్బాయి గారు, పోనీ నాతో చెప్పండి, నేను చూసుకుంటా అంటున్నాను కదా. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఇక నాకే దిక్కు లేకపోతే? అబ్బాయి గారు, అబ్బాయి గారు, ఏంట్రా వీడి ప్రాబ్లం? ఏమో అయ్య గారు, ఇందాక ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఆ మ్యాటర్ ఏమోనని డౌటు. ఎవరిద్దరు మాట్లాడుకున్నారు? ఏంటా డౌటు? అయ్యగారు, మీరు ఇక్కడే ఉండండి, ఒక్క నిమిషం నా డౌట్ క్లియర్ చేసుకుని వస్తాను. ఒకే ఒక్క నిమిషం. రేయ్, వారసులని అంత క్లియర్గా చెప్పాను కదా. అరే, శోభనం జరగకుండా వారసులు ఎక్కడి నుంచి వస్తారు? శోభనం జరిగిందా లేదా అని ఒక్కరూ అడగరే. వాళ్ళు వీళ్ళు కాదు, సిగ్గు లేకుండా అమ్మమ్మతో చెప్పేయటమే మంచిది. ఇందాక ఇందు దగ్గర మొహమాట పడ్డాను గాని ఇందుకు చెప్పేయడమే బెటర్. అమ్మమ్మా, ఇందు, అమ్మమ్మా, ఇందు.
మాట్లాడు. మీరు మాట్లాడండి. ఆ విషయం మాట్లాడడానికే వచ్చావు కదా, నువ్వు చెప్పు. మీరు కూడా అదే విషయం మాట్లాడడానికి వచ్చారు కదా, మీరే చెప్పండి. నువ్వు చెప్పు. మీరే చెప్పండి. నువ్వే చెప్పు. మీరే చెప్పండి. నువ్వు చెప్పు. మీరే చెప్పండి. ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పండి. సరే అయితే నేను వెళ్తాను, నువ్వు మాట్లాడుకో. నేనే వెళ్తాను, మీరు మాట్లాడుకోండి. ఆగండి, రండి, ఇలా రండి. రారా, ఏం జరుగుతుందిరా? ముందు నువ్వొచ్చావు, తర్వాత వీడొచ్చాడు. ఇద్దరూ పెళ్ళయిన తర్వాత అని ఏదో విషయం గురించి చెప్పబోయి మధ్యలో ఆపేశారు. అసలేంటి విషయం? పెళ్ళయిన తర్వాత ఆ సంగతేంటి? మర్యాదగా చెప్పండి. చెప్పండి, చెప్పమంటున్నాను కదా. ఏమైందత్తయ్యా? ఒక్క నిమిషం ఆగు కౌసల్య. ముందు వీళ్ళ లెక్క తేల్చని. మళ్ళీ ఏదో వేషాలు వేస్తున్నట్టున్నారు. పెళ్లి తర్వాత అని ఏదో విషయం అంటారు, అడిగితే చెప్పరు. ఏంటా పెళ్లి తర్వాత విషయం? ముందు చెప్పండి. అబ్బా చెప్పండ్రా. నేను చెప్తాను అమ్మగారు. రే అంజీ. ఏయ్ నువ్వు ఆగరా. చెప్పంజీ. పెళ్లి తర్వాత ఇంకేముంటుంది అమ్మగారు? శోభనమే. పాపం, వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టట్లేదని మిమ్మల్ని ఎలా అడగాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు అమ్మగారు. అంజీ అయిపోయావరా నువ్వు. నా నువ్వు ఆగరా. వాడి మీద కేకలేస్తావేంటి? వాడు చెప్పేది నిజమో కాదో చెప్పు. ఇప్పుడు మళ్ళీ శోభనానికి ముహూర్తం పెట్టడం ఏంటి? అప్పుడెప్పుడో జరిగిపోయింది కదా. అంతే కదా. అంటే అప్పుడు శోభనం జరగలేదా? జరుగుండదు అమ్మగారు. అందుకే ఇప్పుడు ఇన్ని పాటలు పడుతున్నారు. ఒరే అంజీ అయిపోయావరా నువ్వు. నా నువ్వు ఆగరా. నువ్వు ఆగరా. ఇది వీళ్ళ సంగతి. అప్పుడే ఇద్దరు ఎడమొహం పెడమొహం పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది.
చాలాసార్లు బలవంతంగా ఇద్దరినీ గదిలోకి పంపించేదాన్ని. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? ఇలా అయితే నాకెప్పుడు వారసునిస్తారు? ఇవ్వాలనే కదా తొందరపడుతున్నారు. ముందు పంతులు గారిని పిలిపించండి, ముహూర్తం పెట్టిద్దాం. రాజా, పంతులు గారికి ఫోన్ చేయి. అలాగే అమ్మా. అయితే ఇద్దరికి ఇంకా శోభనమే కాలేదా? చూద్దాం ఎలా జరుగుతుందో. ఏయ్, ఒప్పుకోవే, ఒప్పుకో. ఒప్పుకుంటావా లేదా? నిన్ను ఒప్పుకోవే, ఒప్పుకో. ఒప్పుకోవే. ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను. ఏమైంది నాచారమ్మా? ఒప్పుకుంది చంచల. నిజంగా నిజంగా ఒప్పుకుందా? ఎన్నాళ్ళ నా కష్టం అంతా ఏ క్షణంతో పోయింది నాచారమ్మా. ఇక దశరథ రామయ్యని మన నుంచి ఎవ్వరూ కాపాడలేరు. నిజంగానే పగ తీర్చుకుంటున్నాం కదా. ఇద్దరూ కలిసి కొత్త నాటకమేం ఆడటం లేదు కదా. నీకెప్పుడైనా అనుమానం వస్తే నీ చేతిలో ఉన్న కత్తితో నా పీక కోసే. సరే, నమ్ముతున్నాను. ఇప్పుడేం చేయాలో చెప్పు. ముందు నీ కోడలికి వైదేహి గురించి పూర్తిగా చెప్పాలి. ఆ ఇంట్లో ఎవరెవరుంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి అన్నీ చెప్పాక అప్పుడు ప్రవేశపెడదాం. సరే చంచల, బంగారం, గుడ్ న్యూస్. ఏమిటో? పొద్దున్న పంతులు వస్తున్నారు. మన శోభనానికి ముహూర్తం పెట్టబోతున్నారు. ఓ, అంతేనా? అంతేనా? గుడ్ నైట్. ఏయ్, ఆగాగు. ఇంత గుడ్ న్యూస్ చెప్తే గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతున్నావు ఏంటి? తెలిసిన విషయమే కదా. శోభనానికి ముహూర్తం పెడుతున్నారని తెలుసు, ఎప్పుడు పెడుతున్నారో తెలియదు కదా. రేపొద్దున పంతులు గారు వస్తున్నారు. రేపో ఎల్లుండో ముహూర్తం పెడతారు. ఇంకా మనకి ఏ ఆటంకం ఉండదు బంగారం. ఆగండి ఆగండి, రేపు ఎల్లుండో కాకుండా నెల రోజుల వరకు ముహూర్తాలు లేవంటే? బంగారం, కల్లో కూడా మాట అన్నది బంగారం. నేను అస్సలు తట్టుకోలేను. పంతులకి లంచం ఇచ్చైనా సరే రేపు రాత్రికే ముహూర్తం పెట్టించేస్తాను. లంచం ఇచ్చి శోభనాలు పెట్టిస్తే లంచగొండు పిల్లలు పుడతారంట. చూసుకోండి. గుడ్ నైట్. ఆగాగు. ఏంటి ఊరికే గుడ్ నైట్ అంటున్నావు? అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ రోజు అమ్మ దగ్గర పడుకుంటున్నా. అమ్మ దగ్గర పడుకుంటావా? ఎందుకు? ఎందుకే ఉంది? ముహూర్తం పెట్టేంత వరకు
దూరంగా ఉండటం మంచిది కదా. ఆల్రెడీ నువ్వు కింద పడుకుంటున్నావు కదా, ఆ దూరం సరిపోదా? ఏకంగా బయటికి వెళ్ళిపోతున్నావు. బండి మంచి స్పీడ్లో ఉంది కదా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు కింద పడుకున్నాక నీ దగ్గరకొచ్చి నేనేమైనా చేస్తానన్నా? అంతే కదా. నా నిగ్రహం సంగతి నీకు తెలీదు. నేను తలుచుకుంటే నువ్వు నా పక్కనే ఉన్నా నిన్ను ముట్టుకోకుండా ఉండగలను. ఏమనుకుంటున్నావు? ఓహో, అంత నిగ్రహ శక్తి ఉందా? సరే, ఒక పందెమైతే ఏంటి? నేనేం చేసినా సరే. ఏంటి? నేను ఏం చేసినా సరే నన్ను ముట్టుకోకుండా, ముద్దు పెట్టుకోకుండా అలాగే ఉండాలి. అప్పుడు మీకు నిగ్రహం ఉందని నమ్మి నేను నేల మీద కాదు, మంచం మీద మీ పక్కనే పడుకుంటాను. నేను రెడీ. సరే, కదలకుండా అలాగే నుంచోండి. ఉంటాను. మాస్టర్, ఇటు ఇటు చూడాలి. చూస్తా. అబ్బో, చాలా నిగ్రహశక్తి ఉంది. ఉంటుంది. హలో, ఇటు చూడాలి. చూస్తా. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి రండి. రండి. మాస్టర్, ఇటు చూడాలని చెప్తున్నాను కదా. పర్లేదు, చాలా నిగ్రహంగానే ఉన్నారు. మీరు చెప్పింది నిజమే, నిగ్రహ శక్తి చాలా ఉంది, అస్సలు చెల్లడం లేదు. అలా చూస్తున్నారేంటండి? మీరే పందానికి రెడీ అన్నారు కదా. సరే, ఇప్పుడు చూద్దాం మీ నిగ్రహ శక్తి ఏంటో.
సరే, మీకు ఇంకో ఆఫర్ ఇస్తాను. ఇప్పుడు చూద్దాం మీ నిగ్రహశక్తి ఏంటో.